పొలిటిసైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కు వైఎస్ రాజారెడ్డి ఆద్యుడు అని మంత్రి పయ్యావులు అన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. 3.5 దశాబ్దాల క్రితం లింగాల మండలం పార్నపల్లిలో టీడీపీకి చెందిన జొన్నలగడ్డ సోదరులు సత్యనారాయణ, సూర్యనారాయణ ఇళ్లను డైనమైట్లతో వైఎస్ రాజారెడ్డి పేల్చేసిన ఫోటోలను విడుదల చేశారు. రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. అంతకుముందు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది. ఎప్పుడో టైం ఇమ్మెమోరియల్ చరిత్ర కాలం నుంచి కూడా ఫ్యాక్షనిజం ఉంది. అది కుటుంబాల మధ్యనో, వర్గాల మధ్యనో, ఆధిపత్య పోరుగానో, రకరకాల చారిత్రాత్మక కారణాలతో ఫ్యాక్షనిజం ఉంది. కానీ ఆ ఫ్యాక్షనిజానికి రాజకీయానికి ఎప్పుడూ కూడా జోడించినటువంటి సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా ఫ్యాక్షనిజానికి దూరంగా అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూగానే చూసేటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో మొదలుపెట్టిన తర్వాత రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజంలో గ్రూపుల్ని ప్రోత్సహించి రాజకీయంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని నేను అసెంబ్లీలో చెప్పాను. నేను మొదటి బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం అని. మొన్న రెండో బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని. ఎందుకు అనంటే ఒక తరం నష్టపోయింది, రెండో తరం నష్టపోతుంది. ప్రపంచంలో శరవేగంగా మార్పులు వస్తూ ఉంటే అందిపుచ్చుకునేలాగా యువకుల్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ వ్యవస్థ మీద ఉంది. చంద్రబాబు నాయుడు ఒక తరానికి ఉపాధి కల్పించేటువంటి సాఫ్ట్వేర్ మీకు ఇష్టమున్నా లేకపోయినా, మీ తండ్రి గారు ఏం మాట్లాడారో నేనున్నాను.